Hello everyone. Family. Family is the topic which is related to APPSC groups and it is the most important topic. Okay. So family. Family అంటే ఏంటి? ఫ్యామిలీ ఎన్ని టైప్స్ ఉన్నాయి? ఓకే. ముందు ఫ్యామిలీ డెఫినేషన్ ఏంటో తెలుసుకుందాం. సో ఫ్యామిలీ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ సోషల్ ఆర్గనైజేషన్. ఒక ఆర్గనైజేషన్ ఫామ్ అవ్వడానికి, ఓకే, ఒక కమ్యూనిటీ ఫామ్ అవ్వడానికి ఫ్యామిలీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఫ్యామిలీ లేకపోతే ఏ రిలేషను ఉండదు, రైట్? సో అందుకనే ద ఫ్యామిలీ ఫార్మ్స్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ సోషల్ ఆర్గనైజేషన్ అని చెప్తాం. అండ్ ఇట్ ఈస్ ద మోస్ట్ ఇమీడియట్ గ్రూప్ ఆఫ్ ఏ చైల్డ్ ఈజ్ ఎక్స్పోజ్డ్. సో మనకి ఒక హస్బెండ్ వైఫ్ కలిస్తేనే మనకి చిల్డ్రన్ వస్తారు, రైట్? సో చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో చైల్డ్హుడ్ నుంచి కూడా ఆ ఫ్యామిలీలో జరిగే ఏ బిహేవియర్ అయినా కానీ, ఏం లాంగ్వేజ్ పరంగా కానీ, బిహేవియర్ విధంగా కానీ, సోషల్ నార్మ్స్ పరంగా కానీ, ఇవన్నీ చూసుకుంటే ఒక ఫ్యామిలీ నుంచే వస్తాయి అన్నమాట, రైట్? ఆ ఫ్యామిలీ ఏం చేస్తున్నారు అవన్నీ కూడా చైల్డ్ గమనిస్తూ ఉంటారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, అసలు వాళ్ళ బిహేవియర్ ఏంటి, ఇవన్నీ కూడా తల్లిదండ్రుల నుంచి చూసే పిల్లలకు వస్తాయి, రైట్? అవన్నీ చూసి 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 చిల్డ్రన్ ఉంటారు కాబట్టి అవి వాళ్ళకు కూడా అలవాటు అయిపోతాయి అనమాట. ఆ బిహేవియర్ చేంజెస్, సోషల్ నార్మ్స్, ఎలా బిహేవ్ చేయాలి, ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఓకే. సో ఇవన్నీ అనమాట అండర్ దేని కింద వస్తుంది? ఫ్యామిలీ కింద వస్తుంది, ఓకే. అది సెకండ్ పాయింట్, ఓకే. థర్డ్ పాయింట్ ఏంటి? ఇన్ సమ్ వే ఆర్ అదర్ ఏ ఫ్యామిలీ ఈజ్ ఏ యూనివర్సల్ గ్రూప్, ఓకే. యూనివర్సల్ గ్రూప్ అని చెప్తాము. యూనివర్సల్ గ్రూప్ అని ఎందుకు మెన్షన్ చేసాము మనం ఇక్కడ? ఫ్యామిలీ అనేది ఓన్లీ స్టేట్లోనో కంట్రీలోనో అలా ఉండదు కదా, ప్రతి ఇంట్లో ఒక ఫ్యామిలీ ఉంటుంది, రైట్? అందుకే ఇక్కడ యూనివర్సల్ గ్రూప్ అని మెన్షన్ చేసాం. మనం ఎక్కడికి వెళ్ళినా ఫ్యామిలీ అనేది ఇట్స్ అ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇట్స్ అ ప్రైమరీ థింగ్. ఒక ఇండియన్ సొసైటీ, ఒక సొసైటీ ఫామ్ అవ్వాలంటే ఫ్యామిలీ ఈజ్ అ మేజర్ రోల్. ఫ్యామిలీ లేకపోతే సొసైటీ ఉండదు, ఏమీ ఉండదు, ఒక ఆర్గనైజేషన్ ఉండదు, అసోసియేషన్ ఉండదు, ఏమీ ఉండవు, ఓకే. సో అందుకనే మనం యూనివర్సల్ గ్రూప్ అని చెప్తాము. ట్రైబల్స్లో ఉంటారు, రూరల్ ఏరియాస్లో ఉంటారు, అర్బన్ ఏరియాస్లో ఉంటారు, డిఫరెంట్ కమ్యూనిటీస్లో ఉంటారు, ఓకే. వాళ్ళు కొన్ని కల్చర్స్ని, రిలీజియస్ని ఫాలో అవుతారు. సో దాన్ని మనం ఫ్యామిలీ కింద కూడా చెప్పొచ్చు, ఓకే. నెక్స్ట్, ఇట్ ప్రొవైడ్స్ ద మోస్ట్ ఎండ్యూరింగ్ రిలేషన్షిప్ ఇన్ వన్ ఫ్రమ్ ఆర్ అనదర్. ఇక్కడ ఎండ్యూరింగ్ రిలేషన్షిప్ అన్నారు. ఎండ్యూరింగ్ రిలేషన్షిప్ అంటే ఏంటి? సో మీకు ఒక వర్డ్ కనుక తెలియకపోతే ఆ వర్డ్ని బ్రేక్ డౌన్ చేసి అది ఏంటో ఐడెంటిఫై చేయండి, ఓకే. దాన్ని మనం ఎటిమాలజీ అంటాము, రైట్? సో ఎండ్యూరింగ్ అంటే ఏంటి? ఎండ్యూరింగ్ అంటే ఎండ్ అంటే అంతం లేని రిలేషన్షిప్స్, ఓకే. చనిపోయిన తర్వాత మేబీ ఆ రిలేషన్షిప్ పోతుందేమో, బట్ బతుకున్నంత వరకు కూడా ఫ్యామిలీలో రిలేషన్షిప్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కదా. సో దాన్ని ఎవరు మర్చిపోరు కదా. అందుకే దీన్ని మోస్ట్ ఎండ్యూరింగ్ రిలేషన్షిప్ అంటారు. అది వైఫ్ అండ్ హస్బెండ్ అయినా అవ్వచ్చు, ఫాదర్ మదర్, ఏ రిలేషన్కి పెట్టుకున్నా ఇట్స్ ఎ రిలేషన్షిప్, రైట్? సో ఇది మనకి ఫ్యామిలీ యొక్క బేసిక్ కాన్సెప్ట్ అనమాట. ఫ్యామిలీ యొక్క డెఫినేషన్ వరకే నేను చెప్పాను. టైప్స్ నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.